నేరడి బ్యారేజ్కి లైన్ క్లియర్. శుభవార్త తెలిపిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి నదీ జలాల ట్రిబ్యునల్ తుది తీర్పు ఇవ్వడం, దానికి అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖ తుది గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. వ్యవసాయ ఆధారిత శ్రీకాకుళం జిల్లా భవిష్యత్తుకు ఇది ఒక చారిత్రాత్మక మలుపుగా ఆయన అభివర్ణించారు. ఈ తీర్పుతో వంశధార నదిపై నేరడి బ్యారేజ్, దానికి సంబంధించిన అనుబంధ నిర్మాణాల ఏర్పాటుకు అన్ని ఆటంకాలు తొలగిపోయాయని అన్నారు. ట్రిబ్యునల్ గొట్టా బ్యారేజ్ వద్ద వంశధార నదీ జలాల లభ్యతను 115 టీఎంసీలుగా ఖరారు చేయగా, దానిలో సగం నీరు రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ సామర్థ్యం గణనీయంగా పెరగనుందని, రైతాంగం తన సాగునీటి పరిధి విస్తరించి జిల్లాను సస్యశ్యామలం చేసుకునే దిశగా ముందడుగు పడుతుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఈ సున్నితమైన, క్లిష్టమైన అంశంలో సమస్య పరిష్కారానికి తాను ఎన్నో ప్రయత్నాలు చేశానని రామ్మోహన్ నాయుడు అన్నారు. పార్లమెంటులో, జాతీయ స్థాయి వేదికలలో ఇలా ప్రతి అవకాశాన్ని సమస్య పరిష్కారం కోసం వాడుకున్నామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు ఎంతో ఆనందకరమైన రోజు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఒక కీలక సమస్య మన కూటమి ప్రభుత్వ హయాంలో నేను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో పరిష్కార దిశగా ముందడుగు వేయడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను. నా ఆశయం మాత్రమే కాదు, నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా సంకల్పం కూడా అదే. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేసి సిక్కోలుని సస్యశ్యామలంగా చేయాలి. ఆ లక్ష్యంతోనే ఎన్నో అవరోధాలని అధిగమిస్తూ ముందుకు వచ్చాం. ఆ కృషి ఫలితంగా వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అన్ని ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయని మన శ్రీకాకుళం జిల్లా ప్రజలకి, ముఖ్యంగా మన రైతాంగానికి తెలియజేస్తూ నా తాలూకు ఆనందాన్ని కూడా వ్యక్తపరుస్తున్నాను. కొంతమంది నేతలు ఇది సాధ్యం కాదన్నారు, చేయలేరన్నారు. కానీ నేను ఈ సున్నితమైన అంశాన్ని ఒక బాధ్యతగా తీసుకొని పార్లమెంటులో, కేంద్ర మంత్రుల వద్ద, ట్రిబ్యునల్ ముందు ఒడిశా ముఖ్యమంత్రి గారికి మరియు ఇతర నాయకులతో నిరంతరం చర్చలు జరిపి అందుబాటులో ఉన్న ప్రతి వేదికను కూడా ఈ సమస్య పరిష్కారానికి వినియోగించుకొని ఈ సమస్యకి ఒక పరిష్కార దిశ చూపించే మాధ్యంగా ఈరోజు ముందుకు నడుస్తున్నాం. నాకెప్పుడూ నమ్మకం ఉండేది ఈ యొక్క సమస్యని మనం పరిష్కరించుకోగలమని. అందుకని నాన్నగారి ఎర్రన్నాయుడు గారి 69వ జయంతి సందర్భంగా ఒక హామీ కూడా ఇచ్చాను. నేరేడి బ్యారేజీని కూటమి ప్రభుత్వ హయాంలో పూర్తి చేసి తీరుతామని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాటకి ఈరోజు ఒక ముందడుగు పడింది. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి సహకారంతో, కేంద్ర జలశక్తి మంత్రి వారు శ్రీ సిఆర్ పాటిల్ గారి తాలూకా తోడ్పాటుతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నిరంతర పర్యవేక్షణతో ఈ మంచి పనికి కీలకమైన ముందడుగు పడింది. భామిని మండలం నేరేడి వద్ద వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి. వంశధార ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కేంద్ర జలశక్తి శాఖ అమలు చేస్తూ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇకపై వంశధార నదిలో లభించే 115 టీఎంసీల నీటిలో సగం మనకి, సగం ఒరిస్సాకి 50-50 పద్ధతిలో మనం కూడా దీన్ని వినియోగించుకునే అవకాశం ఈరోజు ఏర్పడింది. ఇదే నేరేడి బ్యారేజీ నిర్మాణానికి మాత్రమే కాకుండా మొత్తం శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేసే చరిత్రాత్మక ముందడుగని కూడా తెలియజేస్తున్నాను. ఈ విజయానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొంత ఆలస్యమైన మన సిక్కోలు రైతులకు న్యాయం చేసిన ట్రిబ్యునల్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సిక్కోలు రైతుల కళ ఇప్పుడు నిజమవుతున్న దిశలో ఉంది. దానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.